ఎంసీయూ కామిక్స్ నుండి రెఫరెన్సెస్ తీసుకొని స్టోరీని, కాన్ఫ్లిక్ట్స్ని అండ్ క్యారెక్టర్స్ని ఎంత ఎక్సలెంట్గా డెవలప్ చేస్తుందో ఎంసీయూ మూవీస్లో సినిమాటోగ్రఫీ అండ్ షార్ట్స్ కూడా అంతే మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి, నో డౌట్. సో ఎంసీయూ మూవీస్లో చూపించిన సిమిలర్ షార్ట్స్ అండ్ సీన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యెట్ అనదర్ వీడియో. హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. Number 1. Cap and Tony first time in space eye shot and sacrifice scene. అవెంజర్స్ 1 మూవీలో చితారీ ఏలియన్స్తో ఫైట్ జరుగుతున్నప్పుడు న్యూయార్క్ సిటీ మీదకు దూసుకొస్తున్న ఒక న్యూక్లియర్ మిజైల్ను చితారీ పోర్టర్లోకి ఔటర్ స్పేస్లోకి దారి మళ్లిస్తాడు ఐరన్ మ్యాన్ ఔటర్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఐ షాట్ అండ్ కెప్టెన్ అమెరికా ఎండ్ గేమ్ స్టార్టింగ్లో స్పేస్లోకి వెళ్ళేటప్పుడు ఐ షాట్, ఈ రెండు షార్ట్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎంసీయూ ఈ టూ క్యారెక్టర్స్ని సిమిలర్ సిచ్యువేషన్స్లో చూపించడానికి ట్రై చేసింది చాలా వరకు. అకార్డింగ్ టు మీ, కెప్టెన్ అమెరికాకు ఐరన్ మ్యాన్కు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆ సిమిలారిటీస్ని ఒక్క వర్డ్లో సమరైజ్ చేసి చెప్పాలంటే దే కెన్ డూ ఎనీథింగ్ ఫర్ సేవ్ ద వరల్డ్ ఆర్ పీపుల్. వాళ్ళిద్దరూ ప్రపంచాన్ని, ప్రజల్ని కాపాడడానికి ప్రాణాలను కూడా లెక్క చేయరు. అండ్ ఐరన్ మ్యాన్ ను మనం ఇలాంటి సిచ్యువేషన్లోనే అవెంజర్స్ 1 క్లైమాక్స్లో చూసాం. ఆ మిజైల్ని పోర్టల్ లోకి తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉండదని పేపర్ పాట్స్ కు కాల్ చేస్తాడు టోనీ. సేమ్ ఇలాంటి సీన్ నే మనం కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలో నోటీస్ చేయొచ్చు. క్యాప్ ఆ షిప్ ను క్రాష్ చేసే ముందు పెగ్గీ కార్టర్ ఫోటోను చూస్తాడు. ఈ రెండు క్యారెక్టర్స్ డిఫరెంట్, బట్ సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2, టోనీ అండ్ రోడీ. ఐరన్ మ్యాన్ 1లో టోనీ టెర్రరిస్ట్ల నుండి తప్పించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ డెజర్ట్స్లో క్రాష్ అయ్యి రోడీకు దొరుకుతాడు అండ్ హీ సేవ్ హిమ్. సేమ్ ఇలానే ఎండ్ గేమ్లో టోనీ ఫైనల్ స్నాప్ తర్వాత ఫస్ట్ టోనీ దగ్గరకు వచ్చి చూసేది రోడీయే. ఐరన్ మ్యాన్ 1లో టోనీ డెజర్ట్లో దొరికినప్పుడు ఎలా చూస్తాడో ఎండ్ గేమ్లో కూడా అలాగే చూస్తాడు. అండ్ ఈ మూవీస్లో షార్ట్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. బట్ ఐరన్ మ్యాన్ 1లో టోనీ దొరికాడని రోడీ ఫేస్లో ఆనందం ఉంటుంది, బట్ ఎండ్ గేమ్లో టోనీని కోల్పోయామన్న బాధ ఉంటుంది. Number 3. Obadiah Stane in Iron Man 1, Thanos in Infinity War. ఈ రెండు సీన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఈ టూ సీన్స్లో కామన్ పాయింట్స్ ఏంటంటే ఐరన్ మ్యాన్ 1లో ఒబోడాయా స్టేన్ ఆర్క్ రియాక్టర్ కోసం టోనీను అటాక్ చేస్తాడు. అండ్ ఈ టూ సీన్స్లో ఈ టూ విలన్స్ టోనీని పూర్తిగా హెల్ప్లెస్ కండిషన్లో పడేస్తారు. అండ్ ఈ టూ సీన్స్లో టోనీను ఎవరో ఒకరు కాపాడతారు. ఎండ్ గేమ్లో డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ స్టోన్ని థానోస్కి ఇచ్చి టోనీను కాపాడతాడు. అండ్ ఐరన్ మ్యాన్ 1లో టోనీను ఒక ఏఐ కాపాడుతుంది, వేరే ఆర్క్ రియాక్టర్ను ఫిక్స్ చేసి. అండ్ ఇదే కాకుండా ఈ టూ సీన్స్ లో హైలైట్ సిమిలారిటీ ఏంటంటే ఈ టూ విలన్స్ కు టోనీ స్టార్క్ మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఈ టూ విలన్స్ లో ఇంకో పెద్ద సిమిలారిటీ ఉంది. అదేంటో మీరు ఈ పాటికి గెస్ చేస్తుంటారు, కామెంట్ చేయండి. గెస్ చేయని వాళ్ళు కామెంట్స్ చదవండి. అండ్ నెంబర్ 4, కెప్టెన్ అమెరికా అండ్ బక్కీ ఫ్రెండ్షిప్. కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ మూవీలో బక్కీ పార్టీకి వెళ్లే ముందు ఈ డైలాగ్ చెప్తాడు. మళ్ళీ సేమ్ డైలాగ్ని మనం ఎండ్ గేమ్లో నోటీస్ చేయొచ్చు. ఈసారి కెప్టెన్ చెప్తాడు, Don't do anything stupid till I get back. How can I? You're taking all this stupid with you. కెప్టెన్ అమెరికా అండ్ బక్కీకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను ఈ డైలాగ్ క్యారీ చేస్తుంది. నెంబర్ 5, ఐరన్ మ్యాన్ ఇన్ అవెంజర్స్ విజన్ ఇన్ ఇన్ఫినిటీ వార్. అవెంజర్స్ 1 మూవీలో పోర్టల్ క్లోజ్ అయిన తర్వాత కింద పడుతున్న టోనీని హల్క్ కాపాడతాడు. అండ్ కాపాడిన తర్వాత ఐరన్ మ్యాన్ చుట్టూ ఉండి అవెంజర్స్ అందరూ చూస్తూ ఉంటారు. టోనీ బతికే ఉంటాడు, అవెంజర్స్ ఆ బ్యాటిల్ విన్ అవుతారు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అండ్ షాట్ ని మనం ఇన్ఫినిటీ వార్ లో నోటీస్ చేయొచ్చు. ఇన్ఫినిటీ వార్ లో థానోస్ విజన్ నుండి మైండ్ స్టోన్ ని తీసుకెళ్లిన తర్వాత డెడ్ అయిన విజన్ చుట్టూ అవెంజర్స్ ఉంటారు. సేమ్ అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్ చుట్టూ ఎలాగైతే ఉంటారో అలా ఉంటారు. బట్ విజన్ చనిపోయి ఉంటాడు. అక్కడ విక్టరీ, ఇక్కడ డిఫీట్, బట్ షార్ట్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 6, ఐరన్ హెల్మెట్.
ఎంసీయూ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ను ఎలాగైతే స్టార్ట్ చేసిందో అలాగే అదే విధంగా ఎండ్ గేమ్లో సిమిలర్ సిచ్యువేషన్స్లో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ను ఎండ్ చేయడానికి ట్రై చేసింది. ఐరన్ మ్యాన్ 1లో టోనీ ఆ కేవ్లో ఫస్ట్ డిజైన్ చేసిన హెల్మెట్ను ఏ పొజిషన్లో పెడతాడో సేమ్ అలాగే మళ్ళీ ఎండ్ గేమ్లో కూడా టోనీ ఫైనల్ మెసేజ్ సీన్లో ఆ హెల్మెట్ అదే పొజిషన్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ ఐరన్ మ్యాన్ అనే డైలాగ్ ఐరన్ మ్యాన్ 1 క్లైమాక్స్లో తనే ఐరన్ మ్యాన్ అని ప్రెస్ ముందు అందరికీ చెప్తాడు టోనీ. ఐఎమ్ ఐరన్ మ్యాన్ అనే డైలాగ్ చెప్పేటప్పుడు టోనీ ఫేస్లో లిటిల్ బిట్ అరగెన్స్ నోటీస్ చేయొచ్చు. మళ్ళీ ఎండ్ గేమ్లో టోనీ ఫైనల్ స్నాప్ చేసే ముందు వేరే డైలాగ్స్ ఏవి వాడకుండా ఐఎమ్ ఐరన్ మ్యాన్ అనే డైలాగ్ వాడి ఆ సీన్కు ప్రాణం పోసారు ఎండ్ గేమ్ డైరెక్టర్స్. బట్ ఎండ్ గేమ్లో ఈ డైలాగ్ చెప్పేటప్పుడు టోనీ ఫేస్లో ఎటువంటి అరగెన్సీ ఉండదు. బికాస్ హీ లెర్న్డ్ సో మచ్ బిఫోర్ ఎండ్ గేమ్, లైక్ సివిల్ వార్లో అవెంజర్స్ మధ్య ఫైట్ అండ్ పీటర్కు తనకు మధ్య రిలేషన్ బాండ్ అండ్ ఇన్ఫినిటీ వార్లో థానోస్ ఆపలేకపోవడం. ఈ ఈవెంట్స్ అన్నీ టోనీ క్యారెక్టర్ను మార్చేశాయి. ఇవి మాత్రమే కాదు, ఎంసీయూ మూవీస్లో ఇటువంటి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మీరేమైనా అబ్జర్వ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ద వీడియో డూడ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.